ఏంటంటే మరి బస్సులు కూడా సరిగ్గా సౌకర్యం లేకుండా ప్రభుత్వం ఏం చేస్తుందో నాకేం అర్థం కావట్లేదు. ఒకసారి ట్రైన్ల గురించి మెసేజ్ పెట్టానండి. ఇలాగే ట్రైన్లో కూడా ప్లేసులు లేవని బాత్రూమ్ దగ్గర ఎక్కడ కూర్చున్నారని చెప్పి అర్థం జరిగింది. ఇప్పుడు మరి బస్సులు కూడా రిపేర్ చేయించిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందంటే మరి ఇంక దేనికండి అలాంటప్పుడు మరి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు మరి అందరూ ఫ్రీ బస్ పెట్టారు కదండి. ఫ్రీ బస్ పెట్టి మరి బస్సులు కూడా నీట్నెస్ ఉంచుకోవాలి కదండి. బస్సులు కూడా కతారీ బస్సులు కన్నా దరిద్రంగా తయారైనాయండి. ఒక సైడ్ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్కి ఒక పక్క వాడిపోతుంది బస్సు, ఇంకో పక్క తిరిగిపోతుంది, ఆడు తిరిగిపోతుంది, ఇటు తిరిగిపోతుంది. మరి దీని గురించి ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకుంటుందండి? ఒకవేళ లేడీ ప్రెగ్నెంట్ అని కూర్చున్నారనుకోండి, ఎంత ఇబ్బంది పడిపోతారో ఆలోచించండి ఒకసారి. బస్సులు కూడా కొద్దిగా రిపేర్ చేయించుకోవాలి కదండి. చాలామంది లేడీస్ ఎక్కుతారు, జెంట్స్ ఎక్కుతారు, పిల్లలు ఎక్కుతారు, అందరూ ఎక్కుతారు. అసలు కూర్చోడానికి సీట్లు కూడా లేవండి. సీట్లు కూడా పీకేశారు. ఇవ్వండి, ఇక్కడ 2 సీట్లు ఉండే, ఆ సీట్లు పీకేశారు. ఇక్కడ ఈ సీట్ మొత్తం పోయింది. ఇలా బస్సుల్లో కూడా ఇలా జరుగుతున్నాయి. మరి మీరు తగిన యాక్షన్ తీసుకోవాలండి. ప్రభుత్వం అంటే మీ అందరిదే కదండి, అందరిదే కలిసి పోరాడతామని చెప్పనే మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు. ఈ వీడియో ఆయన దగ్గరికి షేర్ చేస్తానని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ యూట్యూబ్ డైలాకింగ్ నాగరాజు గుడివాడ, మనోజ్ అయితే మ్యారేజ్ మీడియా వెళ్ళిపోవాల్సి వచ్చింది నాగరాజు గుడివాడ. ఓకే, ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.